హలో, మీ కొడుకుని కిడ్నాప్ చేసినాం. మీకు దునియాలో ఒకడు దొరకాలి కిడ్నాప్ చేయనికి. పీకుడు పని చేస్తాడు. పని శాత కాదు, ఏం శాత కాదు. ఇదంతా మాకు తెలియదు కానీ ఒక గంటల ₹1,00,000 తీసుకుని గాంధీ పార్క్ దగ్గరికి రా, లేకుంటే మేము పిచ్చలు వేసి కుక్కలకి అరే మా అయ్యా ₹1 కూడా వీకియర్రా. అయితే ఆతుకూర లేకపోతే బూతుకూర్రా. ఆ లౌడాగాడు నాకు ఏం పనికి రాడు. మీ దగ్గరనే ఏదైనా పనికి పెట్టుకోండి. గంటల పైసలు ఇవ్వలేవనుకో మేము బట్టలు ఇప్పి కుక్కల దగ్గర వాడదు. ఇంకా పైసలు లేవు, పిచ్చికాయలు లేవు. ఆ పుగ్గాన్ని నేనే ఇంటికి వెళ్ళి ఇలా దెంగుదాం అనుకున్నా. మీరు తీసుకోపోయి మంచి పని చేసిండ్రు. ఆన్న ఏదో ఒక పనికి పెట్టుకుంటారని. నేను చెప్పానారా పూక, మా అయ్య ₹1 కూడా వీకియడని. మరి ఎట్లా కొంటావురా ఆ బండి ఇప్పుడు? అరే ఎట్లనో ఇట్లా కొందాం కానీ పిత్తతుల వాసన మా అయ్యకి తెలిసి ఇంట్లోకి గుద్దవాళ్ళు తెంగుతారా బాపు. నేనే అంకుల్ చోటుగాన్ని బాబు గానికి బండి కొనియమంటే కొనిత్తలేలట కదా. బండి కొంటే ఉచ్చబోసి నడుపుతా అంటున్నా ఫాల్తు లంజోడుకు. బర్రెనే ఉంటే తను తట్టుకుంటుందా అంకుల్? బండి కొంటే పెట్రోల్ అదే వస్తుంది. పని శాత కాదు, ఏం శాత కాదు కానీ గుద్దలకి వెళ్ళేస్తాయి పైసలు. అది కాదు అంకుల్, నేను కొంచెం చెప్పేది తినండి. అరే ఎర్రిపుగా, నువ్వు తోకనావురా. వాడి ఇంటికి రాని పక్క గుద్దితే పొక్కలకెళ్ళి పొగరాల పొట్టోనికి. అరే పొట్టి, మీ అయ్య అనేటట్లేడురా, బతుకుంటే మళ్ళీ కలుద్దాం, బాయ్. ఎందుకురా లీకి పాడుకో, గుద్దలు పెట్టి వాసన చూస్తావు. ఇప్పుడు ఇంటికి ఎట్లా పోలరా నేను? A few moments later. ఎక్కడరా బాబు? కోతి గుద్దలున్నా ఏడుంది నీకెందుకురా? ఏమన్నా అన్నాడారా మీ అయ్య గిట్లా? అంటే అన్నాడు కానీ బండి కొనిస్తాడట్లే, లేకుంటే ఉత్త పిచ్చలు గోవరొట్టెలేనా? ఏంట్రా లంజకు ఫోన్ చేసినట్టు ఫోన్ చేసి సావ దెంగుతావు తాప. ఎందుకురా అంత కోపం? కోపం లేదు, కొల్లి లేదు. రోజు దెంగుకుంటా మ్యాటర్ చెప్పు. ఏం లేదు, టైం పాస్ అయితే లేదు, బయటకు పోయి ఛాయ్ తాగేద్దాం రా. బండి ఉందా? పెట్రోల్ ఎట్లా మరి ఉచ్చవచ్చి నడుపుతావా? రోడ్డు మీద ఏమైనా బండ్లు ఉంటాయి కదా, దెంగిపోదాం మళ్ళీ పెట్రోల్ దా. ఇక బండ్ల పెట్రోల్ దెంగిపోయాడేంట్రా ఎర్రిపుగా? గుద్ద కింద బండి ఉన్నప్పుడు పెట్రోల్ ఉండదారా? అన్ని జోకులు దెంగుతావు. చల్ దెంగే, నేను రా. మీతో వస్తే చెప్పు దెబ్బలు పాలవుతా. ఏవా బక్కెత్తుకు పిచ్చలు బరువైనట్టు ఎడికైనా పోదామంటే గుడ్లు గుంజుతున్నాయి, కాళ్ళు గుంజుతున్నాయి అంటవేమ్రా? నా దగ్గరనైతే పైసలు లేవు మరి. ఆ గవ్వలేందో నేను పెట్టుకుంటారా. మా ఇంటి ముంగట అయితే ఆగకు, లౌడ లవంగానే ఇల్లు ముంగట అయితే ఆగు. చెప్పండి రా, ఏం ఆర్డర్ చేద్దాం? మెన్యూ ఇరా. ఎందుకు మడిచి గుద్దలు పెట్టుకున్నానుగా అన్న. 3 బిర్యానీ తీసుకురా అన్న. రూమ్ లో ఏసీ సెట్టింగ్ మాత్రం మస్తు ఉందిరా. మంచిగా గుద్ద మోపినావు. ఏ సెట్టింగ్ మాత్రం మంచిగా ఉంటాయని కూర్చో. ఎందుకురా ఎప్పుడు చిరాకు పడతా ఉంటావు? గుద్దలైన గడ్డలైనా మరి ఏంట్రా మరి ఈ టైంలో మా అయ్యకి తెలిసి గుద్ద మీద అంత. సరే ఆర్డర్ వచ్చింది, తీసుకో. చోటు మనకి ఏమైనా టాలెంట్స్ ఉన్నాయారా? ఎందుకు లేవురా? నేను చూడు డైలీ 3 to 5 times బ్యాటింగ్ చేస్తే ఎట్లున్నా గడ్డ. చీ, పిల్లలు ఎండకపోయినాయి, గుడ్లు కూడా ఎట్లా గుంజుకొచ్చినాయి. అన్ని సార్లు చేస్తారా ఎవరైనా? అదే మరి నా టాలెంట్. రేపుకి నీ టాలెంట్స్ ఎవడైనా విన్నాడనుకో, గుద్ద తూము పట్టి ఉంచుతారు. చిని అవ్వ, ఏ మనుషులరా మీరు? దెంగ గానీ నీకేం టాలెంట్ ఉందిరా? ఎంత మంది పూరి లాంటి నన్ను ప్రపోజ్ చేసిన మూతిపిండ దెంగి అంటారా నన్ను? అదిరా నా టాలెంట్. నీ ముఖంలో ముఖం మంచిగా లేక అద్దం నీడితే ఏమత్తారా? నీళ్ళేమున్నారా టాలెంట్? సరే గానీ బిల్ నేను కట్టు. కథలు దెంగుతున్నా, గుద్దుతే పిచ్చగాలి బయటగా. సరే గానీ బిల్ కట్టు. పోయేటప్పుడు మొలదారంగిన కట్టుకొని పోతావు పైసలన్నీ. నేనైతే పైసలు తేలే, మీరే బిల్ కడతారని వచ్చిన. వివేక్ గారు చెప్పిండుగా బిల్ కడతాని. చూ, అంగటోడు ఉంటే సచ్చేదాకా దెంగుతా అంటారా మీరు? అందుకే రానరా మీతోటి. ఎప్పుడు ఇట్లా చేస్తారు మీరు? చాయ్ తాగుదా మారా? అట్లా చూడకరా, నీ కళ్ళల్లో సుల్లి నేనే కడతాను బిల్లు. అన్న 3 ఛాయలు అన్న. అన్నా మరి డైలీ ఎంత కమాయి అవుతుంది మీది? ఖర్చులు ఓను 2-3 వేలు అవుతాయి తమ్మి. నేను నెలంతా గుద్ద దెంగించుకుంటే పిల్లి ఆతులు లెక్క 15,000 ఇస్తారన్నా. ఎంతైనా మీకు ఇచ్చిన ఇజ్జత్ మాకు ఇయ్యరు కదా తమ్మి. మాకు పిల్ల కూడా ఇయ్యరు. అరే మనం కూడా ఇట్లనే సేమ్ చాయ్ బండి పెడదామారా? పెడతావు, ఎందుకు పెట్టావు? దాని ఇన్వెస్ట్మెంట్ టెక్నిక్. మన గుద్ద నిండే దరిద్రమే ఉన్నాయి. మన బిజినెస్ పెడితే బిచ్చగాలమే అవుతాం. బిజినెస్ పెడతాడు. గుద్ద మూసుకొని బిల్లు కట్టు. అన్నిటికీ అడ్డంకాలు తెంగుతావు. పెడదామంటే గుజ్జన అవుతుందారా బిజినెస్? బిజినెస్ పెడతాడట బిచ్చగాడు. అందరు మంచిగా జాబ్ చేసుకుంటారు. నువ్వు నేను గుద్ద కింద 4 సప్లీలు పెట్టుకున్నావు. సిగ్గుందా బిజినెస్ పెట్టడానికి? నాకు కూడా ఇక్కడ కొంచెం జాగా కూడా, నేను కూడా చాయ్ బండి పెట్టు. ఏదైనా బిల్లు కట్టు. సో ఏదైనా పోయి మీ అయ్యకి చెప్పులు తీసుకొని మెడలు వేస్తాడు నీకు లాంజోడక. రే లపాకిరా, పైసలు లేవు అన్నావు గారా నీ దగ్గర? పటాకని చూసినాక పైసలు ఉండేయారా? చైన్ తాకట్టు పెట్టినా దెంగెత్తదని. రైడింగ్ ఇట్లా అయితే గుద్దబొక్క సాపి చేస్తాడు. నా మాట ఇన్ రద్దురా. రే గుద్ద కైకిలోడా, ఇట్లా రోడ్డు పక్క వాళ్ళ దగ్గర పోతే కొత్త రోగాలు వస్తాయి. నీకు మింగ శాత కాదు, దెంగ శాత కాదు. లంజోడు గుద్ద మూసుకొని ఉంటారు నువ్వు కాసేపు. ఇంత కరువు గుద్ద లంజోడుగానే ఉన్నావేమ్రా? అద్దురా, పోదాం రా ఇంటికి. అరే మీరు దెంగేయాలి రా ఇడికెళ్ళి. వీళ్ళు ఎట్లయితే అట్లా దీన్ని దెంగాల్సిందే. అంటే ఏందిరా మీరు మొగోళ్ళు కదా, మీకు లోవదా? నా పోరి దగ్గర పోతా గానీ ఇట్లాంటి ఆంటీల దగ్గర ఓనరా నేను. సరే నువ్వు రాకు, నీ పిచ్చలు కపాలంకి ఎక్కుతున్నాయి. బాబు నువ్వురా మరి. అట్లా ఈడకరా పూక వామ పోయినట్టుంటది, మంచి ఎక్సర్సైజ్ కూడా. అరే పొట్టిగా వద్దురా, వాడు నీకు టెంప్ట్ చేస్తున్నాడు రా. పద పోదాం. ముందు దెంగేరా నువ్వు పూక. అమ్మ తోడు ఇద్దరు ఒకటే అయినారా ఇక. ఏ పులి 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 అదిరా మామ. నువ్వు రేట్ ఎంత? ఒక్కరికైతే 3,000, ఇద్దరికైతే 5,000. ఓన్లీ 2 hours. చోటు 5,000 మందుల మునిగి తేలొచ్చురా. అద్దురా, నా మాట ఇంటా, పోదాంపా. ఏ అరే నువ్వు ఆగరా బాయ్, నీకు మొడ్డలేమో కందిలది. ఇగో నా దగ్గర 5,000 తీసుకో. ఆ చెట్లలో కోదామా? ముందెవరు వస్తారు? ఇగో ఈ పొట్టోడు, ఇంక ఎక్స్పీరియన్స్ లేదు, మేము ఎట్లా వేయాలో నువ్వు నేర్పండి అంటే. బాబు ఎట్లా వేయాలో నేను నేర్పుతా ఫస్ట్ టైం.
ఏమైందిరా బాబు? అరే ఏంద్రా అట్లున్నావు? ఈ అమ్మ స్వర్గం చూపించింది కావచ్చు ఆంటీ. అరే పంది పిచ్చలోడా, ఏం చూపించినవరా ఈయనకి? ఎగిరినట్టున్నాడు. అరే ఆయనకి ఫస్ట్ టైం కదరా, పెద్ద ముఖం చూసి దూరినట్టున్నాడు. ఏం కత్తి ఇంకోసారి అత్తే ఎక్స్పీరియన్స్ అవుతుంది. నీ జాతి ఇందేంగా, అందుకే అన్నారా వద్దురా వద్దురా అని. వినారా మీరు? చిది అమ్మాయి ఎంత తెంగినా కూడా ఊరి చేస్తలేదు. ఏం రా ఇది? ఏంటి బాబు ఫస్ట్ టైమా? సరే గాని లోపల కూని ఆల్రెడీ లోపట్లే ఉంది ఆంటీ. నీతో కాదు కానీ దెంగి